బుల్లితెరపై ఒక రేంజ్ లో కెమిస్ట్రీ పండిస్తూ వెండితెర రేంజ్ లో స్టేజ్ పై రొమాన్స్ తో రెచ్చిపోతూ అందరి నోళ్లలో నానుతున్న జంట అంటే శ్రీముఖి రవి అని ఎవరైనా చెబుతారు. మొదట్లో ఒక్క షోతో మొదలైన వీళ్ళ ఎనర్జెటిక్ జర్నీ ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా కంటిన్యూ అవుతోంది. ఒక పక్క రవి బిజీగా ఉంటే శ్రీముఖి మాత్రం రవి కంటే బిజీగా రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తోంది. ఒక పక్క సినిమాలు, మరో పక్క ఆడియో ఫంక్షన్లు, ఇంకో పక్క యాంకరింగ్, ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఈ మధ్య అవసరాల శ్రీనివాస్ తో బాబు బాగా బిజీ అనే రొమాంటిక్ సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. అయితే త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఆ సినిమా పబ్లిసిటీ ఫోటో షూట్ కి కూడా ఆమె అటెండ్ కాలేనంత బిజీగా ఉంది. ఆమె బిజీ వల్ల ప్రస్తుతం సెలబ్రిటీలను పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఆమె డైరీలో ఇంకో 3 నెలల వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేదంటే ఆమె డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత బిజీగా ఉన్న శ్రీముఖికి సినిమాల్లో మాత్రం ఊహించినంత అవకాశాలు రావడం లేదంట. దానికి కారణం రవి ఆమెతో బిహేవ్ చేస్తున్న తీరు, బయట వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ వస్తున్న గాసిప్సే అంటున్నారు. అయితే నిజానికి రవి స్క్రిప్ట్ లో ఉన్నదానికంటే ఎక్కువ చేస్తున్నాడట. పైగా బయట ఈ గాసిప్స్ రావడంలో కూడా రవి ఇన్వాల్వ్మెంట్ ఉందట. ఈ 2 విషయాలు శ్రీముఖి డేట్స్ చూస్తోన్న శ్రీముఖి ఫాదర్ దృష్టికి వెళ్లడం, వాటిని అతను సీరియస్ గా తీసుకోవటం జరిగిందట. దాంతో అతను రవికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి పటాస్ అంత క్లిక్ కావడానికి ముఖ్య కారణం రవి శ్రీముఖిల సిజ్లింగ్ కెమిస్ట్రీ అని ఒప్పుకొని తీరాలి. అయితే అప్పుడప్పుడు వాళ్ళిద్దరి మధ్య మ్యాటర్ శృతి మించుతుందనేది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయమే. అయితే వాళ్ళిద్దరిపై వస్తున్న గాసిప్స్ కి రవి కారణం అంటే వినడానికి అంత నమ్మేలా లేదు. కాకపోతే మరి శ్రీముఖి ఫాదర్ రవికి వార్నింగ్ ఇవ్వడానికి కానీ, శ్రీముఖికి సెకండ్ గ్రేడ్ పాత్రలు దక్కడానికి కానీ వేరే కారణాలు కనిపించడం లేదు. సో మొత్తానికి ఈ న్యూస్ కనుక నిజమైతే రవి స్పీడ్ కి ఒక స్పీడ్ బ్రేకర్ తగిలినట్లే. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.